హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించిపోతున్నాను. మరి మన ఒంటికి ఎంతో చలువ చేసి అధిక ఫైబర్తో నిండిన ఈ బ్రేక్ఫాస్ట్ని స్నాక్గా కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎంత తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో అరకప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే గోధుమ రవ్వ లావు గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, సన్న గోధుమ రవ్వ అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలోని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ గోధుమ రవ్వని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకొని మళ్ళీ ఈ గోధుమ రవ్వలో వాటర్ వేసుకొని ఈ గోధుమ రవ్వ మీద మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు గంట సేపు అయిన తర్వాత ఈ గోధుమ రవ్వ బాగా నానిందండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో ఉన్న వాటర్ పంపేసుకొని ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఒక స్ట్రైనర్లోని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగేంత వరకు కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం స్ట్రెయిన్ చేసుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తురుముకున్న లేత ఆనపకాయని 2 కప్పుల వరకు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే శనగపిండి 1/4 కప్పు వరకు వేసుకోవాలి. బియ్యం పిండి 1/4 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న సొరకాయ తురుములో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఈ పిండిలోంచి ఒక పెద్ద సైజు పాలంత పిండి మొత్తం తీసుకొని ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒక బాల్ సైజు అంత పిండి మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ పిండి ముద్దని ఈ బటర్ పేపర్ మీద వేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. పిండి ముద్దని మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి. సైడ్స్ అంచులు పగులు రాకుండా ఈ విధంగా సరి చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఈ పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు ఈ బ్రేక్ఫాస్ట్ని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ మీద మళ్ళీ రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని మళ్ళీ రెండో వైపు కూడా 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని రెండు వైపులో కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని ఈ పెనం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చట్నీ లేకపోయినా సరే ఇదే విధంగా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.